అందరికీ నమస్కారం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి. మీ జీవితంలో మీరు తీసుకున్న అత్యంత చెత్త నిర్ణయాలు ఎప్పుడు తీసుకున్నారు? ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకున్న ఆ క్షణం ఎప్పుడు జరిగింది? అవన్నీ మీరు చాలా ఆలోచించి చేసినవి కావు. కేవలం ఆ ఒక్క నిమిషం కోపంలోనో, ఆవేశంలోనో లేదా భరించలేనంత నిరాశలోనో మీరు అన్న మాటలు లేదా మీరు చేసిన పనులు. ఆ ఒక్క నిమిషం గడిచిపోయాక జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవడం మనలో చాలామందికి అలవాటే. మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన మనసు మన మాట వింటోందా? లేక మనం మన ఎమోషన్స్ చెప్పినట్లు ఆడే బొమ్మలమా? కోపం వస్తే అరిచేస్తాం, బాధ వస్తే కుంగిపోతాం. మరి మనలో ఉన్న ఆ మహోన్నత వ్యక్తి ఎక్కడా? గౌతమ బుద్ధుడు, శ్రీకృష్ణుడు మనకు నేర్పింది కేవలం యుద్ధాలు లేదా శాంతి మాత్రమే కాదు. మన లోపల నిరంతరం జరిగే ఈ భావోద్వేగాల యుద్ధాన్ని ఎలా గెలవాలో నేర్పారు. ఈరోజు ఆ ప్రయాణంలో నాతో పాటు నడవండి. రహస్యం 1. నీవు ఒక నిశ్శబ్ద సాక్షివి. మనం పడే అతిపెద్ద గోతి ఏమిటంటే, బాధ కలిగినప్పుడు మనం ఎంతో విచారంగా మారిపోతాం. కాని బుద్ధుడు ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పారు. ఒక శిష్యుడు అడుగుతాడు, గురుదేవా, మనసులో కలిగే అలజడిని ఎలా ఆపాలి అని. బుద్ధుడు వెనక ప్రవహిస్తున్న ఒక బురదనీటి కాలువను చూపిస్తూ, ఆ నీటిని చూడు, ఇప్పుడు దాన్ని నువ్వు శుభ్రం చేయగలవా అనడుగుతారు. శిష్యుడు దిగి ఆ బురదను తీయబోతే నీరు ఇంకా మురికిగా మారుతుంది. బుద్ధుడంటారు, వద్దు, ఒడ్డున కూర్చుని కేవలం గమనించు. కాసేపటికి బురద అడుగున చేరుతుంది, నీరు ప్రశాంతంగా మారుతుంది. మన ఎమోషన్స్ కూడా అంతే. కోపం వచ్చినప్పుడు దాన్ని అణచాలని చూడకండి, లేదా కోపం తెప్పించిన వారిపై అరవకండి. గుర్తుంచుకోండి, మీకు కోపం వచ్చినప్పుడు మీరు కోపం కాదు, మీరు ఆ కోపాన్ని గమనిస్తున్న ఒక ప్రాణం. నాకు కోపం వస్తోంది అనే బదులు, నా మనసులోకి కోపం అనే ఒక చీకటి మేఘం వచ్చింది అని అనుకోండి. ఆకాశానికి మేఘాల వల్ల ఏమీ కాదు, మీరు ఆ అనంతమైన ఆకాశం. రహస్యం నంబర్ 2. భారాన్ని వదిలేయ్, ఫలితం నీది కాదు. డిటాచ్మెంట్. మనల్ని ఎక్కువగా బాధించేది నిరాశ. ఎందుకొస్తుంది ఈ నిరాశ? మనమొకర్ని ప్రాణంగా ప్రేమిస్తాం, వారు మనల్ని వదిలేస్తారు. మనమొక పని కోసం రక్తం ధారపోస్తాం, అది విఫలమవుతుంది. అప్పుడు కలిగే ఆ గుండె కోత వర్ణనాతీతం. కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడితో అన్న మాటలు గుర్తు తెచ్చుకోండి. అర్జునుడు తనవాళ్లనే చంపాల్సి వస్తోందని ఏడుస్తున్నప్పుడు కృష్ణుడు చెప్పింది ఒక్కటే, నువ్వు కేవలం నీ ధర్మాన్ని చేయి, ఫలితాన్ని నామీద వదిలే. మనం మన జీవితంలో ప్రతిదీ మన కంట్రోల్లో ఉండాలనుకుంటాం. అది జరగనప్పుడు కుప్పకూలిపోతాం. కాని మిత్రమా, సూర్యుడు ఉదయించడం నీ చేతుల్లో లేదు. నీ ప్రియమైన వారు నిన్ను అర్థం చేసుకోవడం నీ చేతుల్లో లేదు. నీ చేతుల్లో ఉన్నదల్లా ప్రయత్నం మాత్రమే. నేను నా వంతు కృషి చేశాను, ఇక మిగిలింది కాలానికి వదిలేస్తున్నాను అని ఎప్పుడైతే అనగలుగుతావో అప్పుడే నీ మనసుకి నిజమైన స్వేచ్ఛ దొరుకుతుంది. రహస్యం నంబర్ 3. బంధాల విలువ మరియు 5 ఏళ్ల సూత్రం. కోపంలో మనం ఎవర్ని ఎక్కువగా గాయపరుస్తాం? రోడ్డు మీద వెళ్లే వ్యక్తినా? కాదు. మనల్ని అమితంగా ప్రేమించే అమ్మనో, నాన్ననో, భార్యనో లేదా స్నేహితుడినో. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు మీరు పడుతున్న ఈ ఆవేశం, ఈ గొడవ మరో 5 ఏళ్ల తర్వాత మీకు గుర్చుంటుందా? కాని మీరు ఆ క్షణంలో అన్న మాట ఎదుటివారి గుండెల్లో చేసే గాయం 50 ఏళ్లైనా మానదు. బుద్ధుడు చెప్పినట్లు అనిత్యం అంటే ఇంపర్మనెన్స్. ఈ కోపం తాత్కాలికం, కాని మీ బంధాలు శాశ్వతం. మీకు కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆ వ్యక్తి ముఖం చూడండి. ఒకప్పుడు వారు మీకోసం చేసిన సహాయాన్ని గుర్తు చేసుకోండి. ఆ కృతజ్ఞత ముందు ఏ కోపమైనా కరిగిపోవాల్సిందే. రహస్యం నంబర్ 4. శ్వాస, ప్రాణవాయువుతో ప్రయాణం. మనస్సుకి శరీరానికి ఉన్న ఏకైక వారధి మన శ్వాస. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు శ్వాస భారంగా మారుతుంది, కోపంలో ఉన్నప్పుడు వేగంగా మారుతుంది.
మనస్సుని కంట్రోల్ చేయడం కష్టం కావచ్చు, కాని శ్వాసను కంట్రోల్ చేయడం సులభం. మీ మనస్సు చెయ్యి దాటిపోతోంది అని అనిపించినప్పుడు కళ్ళు మూసుకోండి. కేవలం మీ శ్వాసను గమనించండి. లోపలికి వెళ్లే గాలి మిమ్మల్ని జీవింపజేస్తోంది. బయటకు వచ్చే గాలి మీలోని విషపూరితమైన ఆలోచనలను తీసుకెళ్తోంది. శ్వాసమీద ధ్యాస పెడితే మనస్సు మళ్లీ మీ కంట్రోల్లోకి వస్తుంది. అది ఒక అద్భుతమైన మెడిటేషన్. క్షమ, ది అల్టిమేట్ రిలీజ్. మిత్రమా, మనల్ని ఎవరో మోసం చేసినప్పుడు, ఎవరో మన మనస్సును ముక్కలు చేసినప్పుడు, మనలో కలిగే ఆ కోపం, ఆ కక్ష మనల్ని నిలువునా దహించేస్తుంది. వాడు నాశనమైపోవాలి అని మనం కోరుకుంటాం. కాని బుద్ధుడు ఒక అద్భుతమైన మాటంటారు. క్షమ అనేది నువ్వు అవతలి వ్యక్తికిచ్చే బహుమతి కాదు, నిన్ను నువ్వు బంధవిముక్తుడిని చేసుకోవడానికి నీకు నువ్విచ్చుకునే స్వేచ్ఛ. ఒక్కసారి ఆలోచించండి. మీరొక భారీ బరువున్న సంచిని మీ భుజం మీద వేసుకుని నడుస్తున్నారు. ఆ సంచి పేరు ద్వేషం. అది మిమ్మల్ని ముందుకు వెళ్ళనివ్వదు, మీ ప్రాణశక్తిని పిండేస్తుంది. మీరా వ్యక్తిని క్షమించడం లేదంటే ఆ వ్యక్తికి మీ మనస్సులో ఉచితంగా చోటిస్తున్నారని అర్థం. వాడు మిమ్మల్ని ఒక్కసారి గాయపరిస్తే మీరా విషయాన్ని తలుచుకుంటూ మిమ్మల్ని మీరు వేలసార్లు గాయపరుచుకుంటున్నారు. కృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులను క్షమించాడు. అది కృష్ణుడి బలహీనత కాదు, ఆయనలోని అపారమైన శక్తి. క్షమించడమంటే వారు చేసిన తప్పును ఒప్పుకోవడం కాదు, ఆ తప్పు వల్ల కలిగిన బాధను మీ గుండెల్లో నుండి బయటకు పంపేయడం. ఈ క్షణం ఆ వ్యక్తిని మనస్ఫూర్తిగా క్షమించి చూడండి. మీ గుండెమీద ఉన్న ఆ పర్వతమంత భారం కరిగి నీరైపోతుంది. మౌనం, ఆత్మతో సంభాషణ, ద పవర్ ఆఫ్ ఇన్నర్ సైలెన్స్. మన చుట్టూ ఉన్న ప్రపంచం చాలా చప్పుడు చేస్తుంది. విమర్శలు, ఎగతాళి, ఒత్తిడి ఇవన్నీ మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కాని కృష్ణుడు కురుక్షేత్రం లాంటి భీకర యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా ప్రశాంతంగా గీతోపదేశం ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఆయన లోపల ఒక నిశ్చల సాగరం ఉంది. ఎమోషన్స్ అదుపు తప్పినప్పుడు మీరు చెయ్యాల్సిన అతిపెద్ద పని మౌనం. బయట ప్రపంచంతో కాదు, మీ లోపల ఉన్న గొడవతో మౌనం పాటించండి. లోపలికి వెళ్ళి మీ ఆత్మను పలకరించండి. మనకు కలిగే ప్రతి కోపం, ప్రతి బాధ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం వల్లే వస్తాయి. నేను మీకొక ఛాలెంజ్ ఇస్తున్నాను. రోజుకు కనీసం 10 నిమిషాలు ఏ ఆలోచన లేకుండా, ఏ ఫోన్ లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఆ మౌనంలోనే మీకు సమాధానాలు దొరుకుతాయి. గాలికి రెపరెపలాడే దీపం వెలుతుర్నివ్వలేదు, కాని నిశ్చలంగా ఉండే దీపం చీకటిని చీల్చుకుంటూ పోతుంది. మీ మనసు ఆ నిశ్చల దీపం కావాలి. కోపం వచ్చినా, నిరాశ కలిగినా మీ లోపల ఉన్న ఆ దైవత్వాన్ని గుర్తుచేసుకోండి. నువ్వు ఈ ప్రపంచాన్ని మార్చలేకపోవచ్చు, కాని నీ ప్రపంచాన్ని, అంటే నీ మనసును నువ్వు ఖచ్చితంగా మార్చగలవు. నీవే నీ జయకేతనం. జీవితమంటే కేవలం గెలవడం మాత్రమే కాదు, ఓడిపోయినప్పుడు కూడా చిరునవ్వుతో నిలబడటం. ఎదుటివారు నిన్ను విమర్శించినప్పుడు, నిందించినప్పుడు నువ్వు తిరిగి వారిలాగే మారితే వారి గెలిచినట్లు. కాని నువ్వు నీ ప్రశాంతతను కాపాడుకుంటే నువ్వు గెలిచినట్లు. మిత్రమా, నువ్వొక అద్భుతమైన సృష్టివి. చిన్న చిన్న ఎమోషన్స్ అనే తుఫానులకు నీ జీవిత నావను ముంచేయకు. బుద్ధుడిలాంటి సహనం, కృష్ణుడిలాంటి స్థితప్రజ్ఞత నీ లోపలే ఉన్నాయి. ఈ రోజు నుండి కోపం వచ్చినప్పుడు ఒక సాక్షిగా ఉండు, ఫలితాన్ని వదిలేసి ప్రయాణించు. గుర్తుంచుకో, నీ మనస్సుని నువ్వు గెలవకపోతే ప్రపంచాన్ని గెలిచినా వృధానే.